మీరు వృషభ రాశిలో జన్మించారా? మీరు వృషభ రాశిలో జన్మిస్తే జూన్ 2వ తారీఖు నుండి చాలా చాలా జాగ్రత్తలు అవసరం. ఏదో నేను నెగెటివ్‌గా చెప్తున్నానని కాదండి. మీకు మంచి జరగాలి, మీ జీవితం మారాలి, అభివృద్ధిలోకి రావాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. నేను ఈరోజు సాక్షాత్తు నేను ఈ యొక్క లక్ష్మీ నారసింహస్వామి టెంపుల్ వచ్చేసి అంతర్వేది ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మీ జిల్లాకి వచ్చి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో నేను చెప్తున్నానండి. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 2వ తారీఖున 3వ స్థానంలోకి గురువు రాబోతున్నాడు. దేవతల గురువు అయినటువంటి బృహస్పతి. అదేవిధంగా శని 6వ స్థానంలో ఈ యొక్క వృషభ రాశి నుండి మనం గమనించినట్టయితే వృషభ రాశి నుండి చూస్తే శని యొక్క ప్రభావం కూడా తీవ్రతరంగా ఉందండి. శని ఈ వృషభ రాశి వారికి అంటే ఈ ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది వృషభ రాశి వారికి మరికొద్ది రోజుల్లో. అయితే ఈ మానవ జీవితంలో రెండు గ్రహాలు సపోర్ట్ చేసేటివి. ఈ 2 గ్రహాలు సపోర్ట్ చేస్తే మనం ఎక్కడికో ఎదిగిపోతాం. దీనిలో ఏదన్నా ఒక గ్రహం సపోర్ట్ చేసింది అనుకోండి, మధ్యస్థంగా ఉంటుంది, జీవితం బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఇప్పుడు వృషభ రాశి వారికి ఏంటంటే 2 మైనస్లోకి వచ్చాయి. ఇప్పుడు ఏళ్ళనాటి శని స్టార్ట్ కాబోతుంది అండ్ గురువు 3వ స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే గురువు రాక్షసుల మనకు ఇక్కడ దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, వృషభ రాశి శుక్రాచార్యుడికి సంబంధించింది. ఇవి 3వ స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు నష్టాలు జరిగే అవసరం. మరి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి. పరిష్కారం లేకుండా భూమండలంలో ఏది ఉండదు. కాబట్టి గురు బలం పెరగడానికి నేను ఒక అద్భుతమైనటువంటి పరిహారం చెప్తాను. మనకు జూన్ 13వ తారీఖున శని హోమం చేస్తున్నాను. శని త్రయోదశి ఆ రోజు శని హోమం జరిపిస్తుంది. ఇది అధిక జ్యేష్ఠ మాసంలో జరిపిస్తున్నాను కాబట్టి మనకున్నటువంటి 26 రకాల దోషాలు, నాగదోషం, కాలసర్పదోషం, కుజదోషం, స్త్రీశాపం, ఈ యొక్క బాలారిష్ట దోషాలు, పితృశాపాలు ఏవి ఉన్నా కూడా పటాపంచలైపోతాయండి. కాబట్టి జూన్ 13వ తారీఖున మీరు హోమానికి ఏం రానవసరం లేదండి. మీ పేరు గోత్రనామాలు పంపిస్తే శని హోమం జరిపించి నేను నా కానుకగా 50,000 విలువైనటువంటి పూజా వస్తువులను కూడా మీకు ప్రత్యేకించి మీ ఇంటికి పోస్ట్ చేయదలుచుకున్నాను. ఇట్టి అవకాశాన్ని పేరున సద్వినియోగం చేసుకోండి.